2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారత్ యుఏఈ సంబంధాలు వార్తల్లో ఉన్నాయి. యుఏఈ క్రౌన్ ప్రిన్స్ హమ్దన్ బిన్ మొహమ్మద్ ఆల్ మక్తుమ్ భారత్కి విజిట్కి వచ్చారు. మోడీ గారి ఇన్విటేషన్ మీద ఈయన విజిట్కి వచ్చారనమాట. 2015లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి 34 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని యుఏఈకి వెళ్ళటం అనమాట. ఇది చాలా అద్భుతమైన అంశం అని చెప్పొచ్చు. మోడీ గారికి వాళ్ళు హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డ్ అని 2019లో. 2017లోనే మనకి యుఏఈకి మధ్య కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. 2017లో యుఏఈ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహియాన్ ఈయన మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారనమాట. 2019లో మనం ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో గెస్ట్ కంట్రీగా వెళ్ళాము. 2023లో మనం G20 కండక్ట్ చేస్తున్నప్పుడు యుఏఈని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా గెస్ట్ కంట్రీగా మనం పిలిచామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా యుఏఈ వాణిజ్యం $85 బిలియన్ ఉంది. అమెరికా, చైనా తర్వాత ఇండియాకి యుఏఈ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఈ $85 బిలియన్ ఎక్కువగా ఆయిల్ ట్రేడే ఉంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే నాన్ ఆయిల్ ట్రేడ్. యుఏఈ కూడా ఆయిల్ ట్రేడ్ మాత్రమే కాకుండా తన ట్రేడ్ని డైవర్సిఫై చేయాలనుకుంటుంది. నాన్ ఆయిల్ ట్రేడ్ మీద యుఏఈ ఎక్కువ ఫోకస్ పడుతుంది అనమాట. భవిష్యత్తులో అతి త్వరలో ఇండియా యుఏఈ మధ్య నాన్ ఆయిల్ ట్రేడ్ $100 బిలియన్ తేవాలని చెప్పి మనం ఫోకస్ పెడుతున్నాం. దాని మీదే మనం పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇండియాకి యుఏఈ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అమెరికా, చైనా తర్వాత పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకి యుఏఈ అనమాట. మనకి సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ కూడా. అంటే ఇండియా ఎగుమతి చేసే వాటిలో కూడా యుఏఈకే టాప్ మోస్ట్. మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉంటాం. సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. యుఏఈ మన భారతదేశానికి 7th లార్జెస్ట్ ఇన్వెస్టర్ కూడా. చాలా పెట్టుబడులు మనకి యుఏఈ నుంచి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం క్రౌన్ ప్రిన్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక విషయాలు చర్చించుకున్నారు. ముఖ్యంగా మన ఐఐఎం క్యాంపస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ మనం దుబాయ్లో లాంచ్ చేస్తున్నాం. తర్వాత మనం ఐఐఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఒక క్యాంపస్ కూడా దుబాయ్లో ఓపెన్ చేయబోతున్నాం త్వరలో. అంటే మన ఐఐఎంస్, మన ఐఐఎఫ్టీస్ ఇవన్నీ కూడా దుబాయ్లో లాంచ్ అవబోతున్నాయి. అంతేకాదు భారత్ మార్ట్ పెద్ద వేర్ హౌసింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇండియన్ గూడ్స్ అన్ని వేర్ హౌస్ చేసుకోవడానికి అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మనం యుఏఈలో. సో మన యుఏఈ వాళ్ళు ఇండియా యుఏఈ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి యుఏఈలో ల్యాండ్ ఇస్తున్నారంట, మనకి భూమి కూడా అలాట్ చేస్తున్నారు. సో ఇలా చాలా వరకు ఇండియా యుఏఈ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. రీసెంట్గా ఇండియా యుఏఈ మధ్య అనేక అంశాలు, ముఖ్యంగా మనం I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏలో పార్ట్నర్స్గా ఉంటున్నాం. ఐఎంఈసి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనమిక్ కారిడార్లో కూడా మనం ఉంటున్నాం అనమాట. బ్రిక్స్లో కూడా రీసెంట్గా యుఏఈ జాయిన్ అయింది. ముఖ్యంగా యుఏఈ జనాభాలో 35% భారతీయులే అనమాట. 4.3 మిలియన్ అంటే దాదాపు 43 లక్షల మంది భారతీయులు యుఏఈలో ఇప్పుడు ఉంటున్నారు. కాబట్టి ఇండియా యుఏఈ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఈస్ట్ సంబంధాలు యుఏఈ మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ ద వరల్డ్. అంటే అమెరికా, చైనా తర్వాత యుఏఈ. తర్వాత యుఏఈతో మనకి ఆయిల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా స్వామినారాయణ సంస్థ బ్యాప్స్ మందిర్ ఒకటి యుఏఈలో కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు. మనం అక్కడ కన్స్ట్రక్ట్ కూడా చేసుకున్నాం అనమాట. ఇట్లా ఇండియా యుఏఈ సంబంధాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఇండియా మిడిల్ ఈస్ట్, ఇండియా వెస్ట్ ఏషియా పాలసీలో యుఏఈ సంబంధాలు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి.